యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చాను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునను లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 3 మాటలు అందరు చెప్పండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియులారా, యాకోబు పత్రిక ధ్యానాలు నేను మీకు చెప్పాను. ఇంగ్లీష్లో జేమ్స్ అంటారు యాకోబు. ఈ యాకోబు గారు ఎవరని చెప్పాను మీకు? యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు దాసుడు. కాబట్టి గతంలో యాకోబు పత్రిక 1, 2, 3, 4 వచనాలు మీకు చెప్పేశాను. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా, 4వ వచనంలో. కాబట్టి ఈ లోక స్నేహం చేయకండి. యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ వరల్డ్? ప్రపంచ లేకపోతే లోకానికి దాసులా, యేసుకి స్నేహితులా అనేది పరిశీలన చేసుకోవాలి. ఈవేళ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళే మనము 5వ వచనంలో ఆయన మన యందు నివసించిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనం చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనిచున్నారా? దేవుని ఆత్మ మనలో ఉంది, అది లోపలుండి మత్సరపడుతుంది. 2 పార్టీలు కనబడుతున్నాయి. 2 పార్టీలు కాదు, బిలీవర్స్లో 2 రకాల కాదు. కొంతమంది ఎలా ఉన్నారండి? 6వ వచనంలో ఆయన ఎక్కువ కృపనిచ్చిన ఎవరికి? అందుచేత దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృపిస్తాడట. అహంకారం అంటే ప్రౌడ్, గర్వం. గర్విష్ఠులైన విశ్వాసులు సంఘంలో ఉంటారు, దీనులైన విశ్వాసులు ఉంటారు. ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు బిలీవర్సే. ప్రౌడ్ బిలీవర్స్, హంబుల్ బిలీవర్స్. గర్విష్ఠులైనటువంటి విశ్వాసం అయితే నీకు కృప దొరకదు, గ్రేస్ దొరకాలనుకుంటున్నారా? ఆయన కృపనిచ్చును, ఎక్కువ కృపనిస్తాడు. కృప 5 నెలలు దేవుడు కృప ఇచ్చాడు. కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి ఇచ్చేదే కృప. కృప అంటే నాది, నేను కృప పొందుకున్నా. ఎందుకంటే ప్రవచన దేవుని సంఘానికి అధ్యక్షుడిగా ఉండడానికి నాకు యోగ్యతలు లేవు, కానీ కృపతో దేవుడిచ్చాడు. ప్రవచన దేవుని సంఘ అధ్యక్షుడిగా ఉండాలంటే మంచి డిగ్రీ, అంటే బైబిల్ ట్రైనింగ్ అయి ఉండాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు అయి ఉండాలి, కొంచెం బాగా దమ్మున్నవాడై ఉండాలి. ఏమీ లేని నాకు తీసుకొచ్చి అన్ని దేవుడిచ్చాడు, అది కృప. దానికి దేవుని స్తోత్రం చెప్పండి. కృప అంటే డైరెక్ట్గా పిలిచి పోస్ట్ ఇచ్చి తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం, దాన్ని కృప అంటారు. అలా చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. హిందీ పోస్టులు ఇచ్చేసి తర్వాత ట్రైనింగ్ ఇచ్చాడు కొంతమంది పండిట్లైన వాళ్ళకి. జరుగుతాయి అలా కొన్నిసార్లు, అది కృప. ఎంట్రన్స్ లేదు, ఏమీ లేదు వాళ్ళకి, కృప. లెక్చరర్ పోస్టులు జాయిన్ అయ్యారు కొంతమంది, ఏదో మార్క్ లిస్ట్ని బట్టి ఎంట్రన్స్ రాయలేదు, ఏమీ రాయలేదు, వాళ్ళని పర్మనెంట్ చేసేస్తున్నారు, కృప. కొంతమంది ఎంట్రన్స్ టెస్ట్ రాసి చేసి అన్నీ చేస్తారు. కనుక నేనేమన్నానంటే, అర్హత లేని వారికి ఇచ్చేదే కృప. దేవుడు మనకు అర్హులం కానప్పటికీ మనల్ని ఆయన కృప ద్వారా రక్షించుకున్నాడు. ఎవరికి కృపిస్తాడు? హౌ టు రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. ఎక్కువ కృప ఎవరికి ఇస్తాడంటే దీనులకి. కృప పొందుకోవడానికి అర్హత ఏంటి? హంబుల్, తగ్గింపు. దీనులంటే ఎవరు? తగ్గించుకుంటారు. ఎవని మనస్సు దీనుడైన యొద్ద ఉండునో వాని యొద్దే యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో దీనుడైన నేను కోరుకునేది ఏం కోరుకుంటున్నాడు? దీనత్వం. దీనుడైన వాని యొద్ద నేను ఉంటానన్నాడు ఆయన. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో దీన మనస్సు, ఇదే కదా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనంలో నలిగిన వారిని ఉజ్జింపచేయడానికి చివరి వచనాలు, వెనిమ్మ గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను, 15వ వచనం, దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో వేలాది దూడలనా ఏం కోరుకుంటున్నాడు? పొట్టేళ్ళనా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, ఇదే కదా నీ దేవుడు అడుగుచున్నాడు. ఏంటిది? అది కదా అడగట్లేదు, ఏం అడుగుతున్నాడు? తర్వాత వచనం, దీన మనస్సును
మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరాన్ని ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు ఆయన? దీన మనస్సు. ఎవరి మనస్సు దీనంగా ఉంటుందో దేవుడికి వారికి కృప ఇస్తాడంట. ఎంత కృప ఇస్తాడమ్మా? అమ్మ, మీకు కృప కావాలా? కృప ద్వారా ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప 136 అంత. కృప కావాలితే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలండి? దీనులుగా, హంబుల్, తగ్గించుకుని ఉండాలి. రైట్, చాలు. ఇక 5వ వచనం అయిపోయింది, 6వ వచనానికి వస్తున్నా. 6వ వచనం అయిపోయింది, 7వ వచనానికి వస్తున్నాను. 3 మాటలు చెప్తాను కదా, ఆ 3 మాటలు చూడండి. దేవునికి లోబడి ఉండండి. సబ్మిట్ యువర్ గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. సబ్మిషన్ అంటే దేవునికి అప్పగించుకోవటం, లోబడి ఉండటం. అమ్మా, బల్ల దగ్గరికి వచ్చే మనము దేవునికి లోబడ్డామా లేదా? లోబడటం అంటే ఏంటి? లోబడుట అంటే ఏంటి? దేవునికి అప్పగించుకోవటం, సమర్పించుకోవడం. లోబడటం అంటే ఏంటి? లోబడటం అంటే దేవుని మాట వినటం. లోబడకపోవడం అంటే లోబడనొల్లని ప్రజలకు శ్రమ. యెషయా గ్రంథం 31లో ఉంటుంది, లోబడకపోతే వారికి శ్రమ. లోబడాల, దేవుని మాటకు లోబడటం, ఆయన చెప్పింది చేయటమే లోబడటం, ఆయనకి ఇష్టలుగా జీవించడమే లోబడటం. కనుక అవిధేయత చూపించకూడదు. లోబడకటానికి వ్యతిరేకం ఏంటి? అవిధేయత చూపించడం. అసలు ఈ ప్రపంచంలోనికి పాపం అనేది ఎలాగొచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో రాశాడు. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు అవిధేయత, లోబడలేదు, డిసొబీడియన్స్, అవిధేయత వల్ల అనేకులు ఏం చేయబడ్డారమ్మా? పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత ఒకని లోబడుట, ఒకడు ఒబీడియన్స్ వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అమ్మ వినండి, ఒకని అవిధేయత. ఎవరు అవిధేయత చేసినాడు? ఒకని అవిధేయత వల్ల మనం అందరం పాపులుగా చేయబడ్డామంట. ఎవరు అవిధేయత చూపించినాడు? ఆదాం. ఫస్ట్ డిజొబీడియన్స్, దేవుని మాట వినలేదు ఆదాం అవ్వలు, లోబడలేదు. ఈ పండు తినొద్దంటే తిన్నారు, డిజొబీడియన్స్. లోబడకపోవటం అనేది సిన్, పాపం. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎన్ని విషయాల్లో నీకు లోబడట్లేదు. ఇవాళ చర్చిలో బల్ల దగ్గరికి వచ్చేయడానికి సిద్ధపడ్డావే, లోబడ్డావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? ఎంతమంది ఆయన మాట వింటున్నారు? లోబడట్లేదు చాలామంది. వాక్యానికి లోబడరు. ఆదివారం దేవుడిది కదా, దేవుని ప్రేమించేవారైతే, మందిరాన్ని ప్రేమించేవారైతే, దేవుడు అంటే భయం ఉంటే, దేవుడు అంటే భక్తి ఉంటే చర్చిలో ఉండాలి, లోబడాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. లోబడటం అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే విధేయత. ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? దేవుని రక్తమాంసములు తినడానికి సిద్ధపడుతున్న సహోదరి సహోదరుడా, దేవునికి లోబడి ఉండుడి. జేమ్స్ గారు ఏం చెప్తున్నారంటే, సంఘమా మీరు దేవునికి లోబడి ఉండండి. యాకోబు పత్రికలో అది లోబడదాం. ఆయన చెప్పిన మాటకి విధేయత చూపిద్దాం, ఆయన వాక్యానికి విధేయత చూపిద్దాం, ఆయన కార్యాలకి లోబడదాం, దైవజనుని మాటకు విధేయత చూపిద్దాం. లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్కని అవిధేయత వల్ల సిన్ వచ్చింది, ఒక్కని విధేయత. ఎవరు అవిధేయత చూపించినాడు? యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఒకని అవిధేయత వల్లేమో పాపం వచ్చింది, ఒకని విధేయత వల్ల నీతి వచ్చిందని ఉంది అక్కడ. అది చూడాలి వాక్యం. ఒకని విధేయత వలన ఏం కలిగిందండి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:19, పాపులుగా ఎంచబడ్డారు. అలాగే ఒకనగా యేసు ప్రభువారి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. యేసయ్య లోబడ్డాడు దేవుని మాటకి. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది పాస్టర్ గారు అంటారేమో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు భయభక్తులు ఆయన అంగీకరింపడు. ఆయన కుమారుడయుండి
తాను పొందిన శ్రమల వలన విధేయతను విధేయత చూపించాడు ఆయన దేవునికి. 10వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవునికి విధేయత చూపించాడు ఆయన. ఎట్లా రక్తము చూడండి, బలి నువ్వు కోరలేదు 10:5లో కదా, పాపపరిహారార్థాలు నీకు ఇష్టమైనవి కావు, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను లోబడ్డాడు. దేవుని చిత్తము 7వ వచనంలో ఏంటి దేవుని చిత్తం? సిలువ వేయబడడానికి విధేయత చూపించిన వాడు. ఎంతలా విధేయత చూపించాడండి ఆయన? చిన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడ్డాడంటే యేసుప్రభువు వారు ఎంతమందికి తెలుసా మాట? యేసుప్రభువు వారు ఎవరికి లోబడ్డారు తెలుసా మీకు? తల్లిదండ్రులకి. బైబిల్లో ఉందా విషయం చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారితో అంటే తల్లిదండ్రులు కూడా వచ్చి వారికి లోబడి ఉండెను. అమ్మ ఎవరికి లోబడి ఉన్నాడు ఆయన? తల్లిదండ్రులకు లోబడ్డాడు. యేసు ప్రభువారే బాల్యకాలంలో తండ్రికి తల్లిదండ్రులు లోబడ్డారు. అంతకంటే ముఖ్యంగా దేవునికి లోబడ్డారు. తండ్రి అయిన దేవునికి, పరలోకపు తండ్రికి. చాలామంది విధేయత చూపించట్లేదు. అవిధేయత, కొంచెం అవిధేయత. చాలామంది చాలా విధేయత చూపిస్తారండి, 90%. 10% అవిధేయత, అది ఇంకా మరీ ఇంత పాపం అండి. విధేయత చాలా ప్రాముఖ్యం. అందుకనే సబ్మిషన్ యువర్ లైఫ్ టు గాడ్. సబ్మిట్ యువర్ సెల్ఫ్. దేవుని కొరకు, దేవునికి లోబడండి, దేవునికి అప్పగించుకోండి. అది చెప్తున్నాడు ఆయన, లోబడాలా. ప్రభునందు ప్రియులారా, లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని మాటకి లోబడాలి. అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించాడు, ఇస్సాకు విధేయత చూపించాడు కదండి. యేసు ప్రభువారు లోబడ్డారట. విధేయత ఎంతగా లోబడ్డారో తెలుసా మీకు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి సమానముగా కూర్చుండలో విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మనిషిని పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని రిక్తునిగా చేసుకుని చదవాలి. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత. అది నా పాయింట్. సిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చేశాడు? దేవునికి లోబడ్డాడమ్మా. విధేయత చూపించాలా. ఎంతమంది మీ హృదయాల్లో దేవునికి లోబడుతున్నారండి? మేము దేవునికి లోబడుతున్నామంటే సాతానికి లోబడట్లేదని అర్థం. దేవునికి ఒబీడియన్స్ టు గాడ్. వాక్యానికి లోబడాలా. దేవుని మాట చెప్పాడు, నేను పాపం చేయకూడదు, లోబడదాం. మనము దేవుని వాక్యానికి లోబడదాం. ఒక ఆయనకి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, సింహాసనం ఎక్కించాడు. అయ్యా, ఈ అమాలేకుల్లో ఎవరిని బ్రతకనివ్వద్దు, ఏ వస్తువు కూడా తీసుకురావద్దు, ప్రతి జంతువుని కూడా సంహరించే వాళ్ళు శపితమైందని చెప్తే ఆయన లోబడ్డా? లోబడలేదు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములో, 1 శామ్యూయల్ 15వ అధ్యాయం 15 చాప్టర్ 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన, దేవుడు దహన బలు అర్పిస్తే సంతోషించినట్టండి. ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటం, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినండి, లోబడండి, దేవునికి స్తోత్రం. సౌలు గారు అనే మహారాజు దేవుని మాట వినలేదు. కొవ్విపోయిన ఎడ్లు, కొవ్విపోయిన గొర్రెలు, కొవ్వొట్టిపోయినటువంటి జంతువులు తీసి ఆవులు లోపలేసి దాచుకున్నాడు. దేవుడు అన్నాడు అమాలేకులు ఉంచొద్దన్నాడు. రాజుగారిని చంపేయమంటే రాజుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సౌలు, నువ్వేం చేసావు? దేవుడు చెప్పినట్టుగా చేసావా? చేశాను. అయితే నాకు ఎడ్లు రంకులు వినపడుతున్నాయి, ఏమిటి? ఇది దేవునికి బలి ఇవ్వడానికి. బలులు ముఖ్యం కాదు, బలులు అర్పించుట కంటే
ఆజ్ఞలు గైకోవటం. బలులు కాదు దేవుడికి కావాల్సిన కేవలం ఆరాధన, గణపగా చప్పట్లు కొట్టి ఓ. దానికంటే ముఖ్యంగా ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావా? పొట్టేళ్ల క్రొవ్వులు కానుకలు ఇచ్చడం కంటే ఆయన మాట వింటున్నావా? ఆ తర్వాత నీ అర్పణ తర్వాత ముందు లోబడు. సౌలు దేవుని మాట వినలేదు. తన ఇష్టం వచ్చినట్టు దేవుడు చెప్పాడు తీసుకురావద్దురా అని చెప్తే వినకుండా కావాలంటే నీకు గొర్రెలు ఇస్తాడు, మాంసం ఇస్తాడు నీకు. ఎందుకు దొంగతనంగా తెచ్చుకుంటావు? ఓటుకు కావాలితే దేవునికి కావాలితే 10,000 ఇస్తాడు. ఎందుకు ఓటుకి 2,000 3,000కి అమ్ముకుంటావు? అమ్ముకోకూడదు. ఓటుకి డబ్బులు ఇచ్చుకున్నామంటే నీ ఓటు హక్కును అమ్మేసుకున్నట్లే. అంటే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనకి లోబడిపోతున్నాం, ఎక్కడికక్కడ లోబడిపోతున్నాం, లంచానికి లోబడిపోతున్నాం, వ్యభిచారానికి లోబడిపోతున్నాం, మెల్లిగా ఆ మాటలకు పడిపోతున్నాం, ఆ ఏంటమాది ఆ చాటింగ్లో పడిపోతున్నాం, ఆ సెల్ ఫోన్లో పడిపోతున్నాం, ఆ టీవీలో పడిపోతున్నాం, ఆ బతుకులో పడిపోతున్నాం, ఆ త్రాగుడికిలో పడిపోతున్నాం. చిన్న వీక్నెస్లో పడిపోతాడండి. అంత పెద్ద మనిషి బలమైనోడు. ఎంత పెద్ద మనిషి తెలుసు మీకు? బలమైనోడు. ఒక్క దెబ్బతో 1000 మందిని చంపేయగలడు. కానీ అమ్మాయిని చూస్తే పడిపోతాడు, అలా లోబడిపోతాడు. 1000 మందిని చంపేయగలడు. ఒక అందమైన పిల్లని చూసాడంటే ఆడి పని అయిపోయింది, అవుట్. లోబడిపోతాడు. 1000 మందిని కొట్టాడు ఆ రాత్రి. తెల్లార గొప్ప ఒక అమ్మాయి పక్కలో పడుకున్నాడు వెళ్ళి. ఎవరతను? సంసోన్. బలం ఇచ్చాడు దేవుడు సంసోన్కి. ఓడించేశాడు, గెలిచాడు. కానీ అంత ఆత్మ పొందుకొని అంత దేవుని సేవకుడు అయ్యండి ఆవిని చూడగానే జారిపోతాడు, నరాలు జారిపోతాయి. కొంతమందికి ఈ వీక్నెస్. అంతవరకు పరిచయం బాగానే చేస్తారు, పాటలు బాగానే పాడతారు, అన్నీ బాగానే తుడుస్తారు. అమ్మాయిలు చూడగానే, ఈ ఆడవాళ్ళని చూడగానే, ఈ మగవాళ్ళని చూడగానే ఎక్కడ లేని ఎకాశకాలం, ఎక్కడ లేని ఎలాకోలాలు చర్చిలోని. దౌర్భాగ్యం. వద్దొద్దు. దేనికి లోబడుతున్నారు మీరు? దేవునికా సాతానికా? ఎవరికి లోబడుతున్నారు మీరు? బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి లోబడాలి. సౌలు డబ్బుకి లోబడిపోయాడు. సౌలు ఆ యొక్క గొర్రెలకు చూసి లోబడిపోయాడు. రాజారిక వ్యవస్థ నుంచి తీసేశాడు. గెట్ అవుట్, నువ్వు వద్దు అన్నాడు. అంతే దేవుడు. నువ్వు వద్దు, దావీదుని నెట్టుకుంటా. లోబడిపోతున్నావేమో. దేనికి లొంగిపోతున్నావు? నీ బలం ఎక్కడా? నీ వీక్నెస్ ఎక్కడో తెలుసా? దానికి లొంగ తీసేస్తాడు. అందుకనే 2nd verseలో రాశాడు ఏమని? మనం అవిధేయతగా ఉంటే ఏమవుతుందో తెలుసండి మీకు? అందుకనే 2nd verseలో రాశాడు అపవాదిని. మొదటి మాట దేవునికి లోబడండి, రెండవది అపవాదిని ఎదిరించండి. ఫైట్ సాటాన్. అపవాదిని ఎదిరించండి. ఎందుకంటే అది లొంగ తీసుకోవాలి, కొంగ తీసుకోవాలి. దేవునికి లోబడితే అపవాదికి లోబడినట్టే కదా. అపవాదికి ఎదిరిస్తే దేవుడికి లోబడినట్టే కదా. అపవాది నిన్ను లాగాలని చూస్తున్నాడు. ఎలాగా? లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదాను. లోకము శరీరము లాగినను యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా యేసు చాలును. సాతాను ఎన్నో రీతిగా నిన్ను లొంగ తీసుకోవాలి, కొంగ తీసుకోవాలని చూస్తున్నాడు, లోపరుచుకోవాలని చూస్తున్నాడు. నేను అపవాది గెట్ అవుట్. నన్ను వెరిపించొద్దు, నా దగ్గరికి రావద్దు. అపవాది అంటున్నాడు ఆదివారం చర్చి మానే, పర్లేదు పనికి వెళ్ళిపో అన్నాడు. అపవాది నేను దేవుని పెట్టి ఈవేళ చర్చికి వెళ్తాను చెప్తావా మాట? ఆదివారం పొద్దుటే వచ్చి బాబు ఇంపార్టెంట్ పని 1000 రూపాయలు ఇస్తాను రమ్మన్నారు. ఎక్కడికి వెళ్తావమ్మా? రొప్పల పనికి వెళ్తే ఎంత ఇస్తున్నారమ్మా? 300 ఇస్తున్నారు. మీకు 600 ఇస్తామన్నారు. ఈవేళ ఏం చేస్తారమ్మా? మాట్లాడాలా? దేనికి లోబడతారండి? వద్దు, 600 కాదు కదా, 1000 రూపాయలు ఇచ్చి నేను రాను అంటారా? ఆ గొర్రెలకు లోబడిపోయాడు అతను. ఆ యొక్క బలిసినట్లను చూసి భలేగా ఉన్నాయి జెర్సీ పోతులు, భలేగా ఉన్నాయి ఆవులు, ఈ చంపేటివి ఎందుకని ఉంచుకున్నాడు. శపితమైనది దేవుడు తేవద్దు అన్నాడు. ఆ గ్రామం శపించబడింది, అది తేవద్దు. అపవాదిని ఎదిరించమంటే
ఎదిరించుకోకుండా మనం లోబడిపోయాడు. మొత్తానికి శాపగ్రస్తుడు అయిపోయాడు. కొడుకు రాజు అవ్వాల 40 సంవత్సరాలు. సౌలులోనికి ఏమొచ్చిందంట? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సౌలులోనికి దురాత్మ, అపవాదిని ఎదిరించలేదు కాబట్టి సౌలులోనికి ఏమొచ్చిందండి? దావీదులోనికి ఆత్మ. నువ్వు ఎప్పుడైతే అపవాదికి లోబడిపోతావో, అపవాదిని ఎదిరించో, అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అపవాదిని ఎదిరించడం అంటే, నా టైం అయిపోతుంది, ఇంకా అది కూడా చెప్పి ముగించేస్తాను. అపవాదిని ఎదిరించడం అంటే 1 జాన్ 3:8, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక. అమ్మా, అపవాది ఎవరు? అపవాది ఏం చేస్తున్నాడమ్మా? మొదటి నుండి పాపం. అది అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఆదాము దగ్గర నుంచి పాపాలు చేసుకుంటూ వస్తున్నాడట. గనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి. పాపము చేసేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షం. ప్రియులారా, పాపం అనే అపవాదిని ఎదిరించకపోతే సిన్. అపవాది అనేవాడు సిన్ను. అపవాది అనేది పాపం. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. అందుకని అపవాదిని ఎదిరించండి. ఏం చేస్తున్నాడు వాడు? మోసం చేస్తున్నాడు. దేవుని పిల్లల్ని పడేయాలని చూస్తున్నాడు. ఏంటి అపవాది క్యారెక్టరు? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము అపవాది క్యారెక్టరు. దాన్ని ఎదిరించేయి. అపవాది క్యారెక్టర్ తెలుసుకోకపోతే ఎలాగ ఎదిరిస్తాను? 8:44 యోహాను సువార్త. అపవాది క్యారెక్టర్ ఏంటమ్మా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అమ్మా, మీరు మీ తండ్రి ఎవరండి? అపవాది అట. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. దురాశ చేసేవాడు అపవాది సంబంధి. చదువమ్మా. ఆది నుండి వాడు నరహంతకుడు. అమ్మా, ఎవడైనా నరహంతకుడు అయితే వాడు అపవాది. సిన్. సత్యమందు నిలిచిన వాడు కాదు. సత్యం ఉండదు అపవాదిలో. వాని యందు సత్యమే లేదు. సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు, అమ్మా, అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి అబద్ధాలు ఆడతాడు. వాడు అబద్ధికుడును. అపవాది ఎవరు చెప్పండి? అపవాది అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. అమ్మ, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అబద్ధం ఆడి ఎంతకాలం అయిందండి? వారం అయిందండి నేను అబద్ధం ఆడి అన్న వాళ్ళు చేయొద్దు. సంవత్సరం అయిందండి నేను అబద్ధం ఆడి ఇప్పుడు వరకు అబద్ధం ఆడలేదని. సంవత్సరం నుంచి అబద్ధం ఆడకుండా ఉన్నాను ఏంటంటే, భలే మాట్లాడతారు పాస్టర్ గారు మీరు అన్నట్టు చూస్తున్నాను నేను. పోలే, సంవత్సరం వద్దులే, వారం అయిందండి అబద్ధం ఆడి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. వారం అయిందండి అబద్ధం ఆడి. ఎవరు కనపట్లేదు. ఒక్కరోజు అయిందండి అబద్ధం ఆడన్నాడు. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు. ఫోన్ ఎత్తగానే, అమ్మ ఎక్కడున్నావు? లేను బాబా, బయట ఉన్నాను. ఇంట్లోనే ఉంటుంది. ఇంటికాడ లేనమ్మా. ఎవరో ఎక్కడున్నారు? ఇక్కడెక్కడ, ఎక్కడ చెప్పలేడు. చెప్పడు. అబద్ధం మాట్లాడితే అబద్ధం. అబద్ధాలకి జనకుడు ఎవరంట? అబద్ధాలకి జనకుడు ఎవరు? అపవాదే, సాతాను. ఇక్కడ అబద్ధాలను ఎదిరించాలి, అపవాదిని ఎదిరించమంటే అబద్ధాలు. మాట్లాడితే అబద్ధం పెద్ద పాపం కాదనుకుంటున్నారు మీరు. తెల్లారితే అబద్ధం. మీ ఆయన గారితో ఎన్ని అబద్ధాలు ఆడేస్తుంటావు పొద్దున్న సాయంత్రం వరకు. ఎన్ని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటావు. మీ భార్యకి ఎన్ని అబద్ధాలు. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి ఏం చేసావంటే, ఎక్కడికి వెళ్ళలేదు బాబు, ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు చూసావు కదా. ఎన్ని అబద్ధాలు. ఏంటి డబ్బులు ఏం చేసావు? అన్నీ నీకెందుకు? ఇంకా అందుకే గట్టిగా అడిగితే ఇలా ఖర్చు అయిపోయినారు. ఏం అబద్ధాలు. పిల్లలు, చంటి పిల్లలు అబద్ధాలను ఎదిరించండి. అబద్ధం అనేది ఏంటి చెప్పండి? సిన్. పాపాలని పుట్టించేవాడు. అపవాదిని ఎదిరించకపోతే, అమ్మా మీరు బల్ల దగ్గరికి వస్తే అపవాదిని ఎదిరించడం అంటే అర్థం ఏంటి? మాట్లాడాలి. అపవాదిని ఎదిరించడం అర్థం ఏంటి? పాపాన్ని ఎదిరించండి, శరీర క్రియలు అయిపరచండి. మీరు పాపానికి లోబడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? దేవునికి లోబడితే సాతాన్ని ఎదిరిస్తారు మీరు. అమ్మా, దేవునికి స్తోత్రం చెప్తామండి. ఇప్పుడు బల్ల దగ్గరికి వస్తున్నారు, పాపాన్ని ఎదిరించండి, పాపానికి లోబడకండి. ఎందుకంటే మీ విరోధైన అపవాది ఎవరో? మీ విరోధి ఎవరో? అపవాది మన శత్రువు. అది 1 పేతురు పత్రిక 5:8 ఎవరిని మింగుదునని గర్జించు సింహం వలె. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోతే గెట్ అవుట్ అని చెప్పండి. గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పండి. అపవాది పారిపోతాడు. ప్రార్థన చేస్తే పారిపోతాడు. యేసు ప్రభువారు 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. ఏమంటుంది? ఇదిగో రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినే. లోబడ్డా యేసయ్య?
అపవాదిని ఎదిరించాడు. ఏయ్ సాతానా, ఏంటి మాట్లాడుతున్నావు? రొట్టె వలన మనుషుడు జీవించడు కానీ దేవుని నోట మాట వల్ల. పైనుంచి కిందకు దూకి, నువ్వు దేవుడు కదా. మనల్ని రెచ్చగొట్టేస్తాడు సాతాను. నువ్వు ఊరుకోకు, దెబ్బలాడే వెళ్ళే, మీ దేవుడు చూసుకుంటాడు కదా. దిగే, వానాకాలంలో రోడ్డు మీద ఎట్టే అంటాడు సాతాను. యేసుబాబులాగా యేసుప్రభు గారు నిలబడినట్టు నిలబడాలి ఒక్కొక్కసారి మనం. అంతేగాని ఎందుకు ఆపడ దేవుడు వర్షం కాలంలో కూడా బయట ఇట్టేస్తానంటే ఎలాగవుద్ది? అవ్వదు. వేసవి కాలంలో ఇట్టు ఆపుతాడు దేవుడు. కొన్నిసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకం వెళ్తారు. యేసుప్రభు వెళ్ళారు అలాగా? బైబిల్ అలాగ ఉందండి. దూకమంటే దూకేసాడు ఏసయ్యా. ఏంటి సాతానా దూకలేననుకుంటున్నావా? చూసుకో నా బలం అన్నాడు యేసుప్రభు. మరి సాతాను కూడా అలాగ ఒక్కసారి మనం ఏమితాడు, నువ్వు నీ దేవుడు గొప్పోడైతే అది చేసేయి, నీ దేవుడు గొప్పోడైతే మింగేయి, ఇలాంటివి మొదలెడతాడు. సాతానా, నీ దేవుడైన యెహోవాను శోధింపవద్దని నీకు తెలీదా? గెట్ అవుట్. అయితే నాకు మొక్కి ఏమంటుంది? ఇదిగో చూడు, ఈ రాజ్యం అంతా, ఈ డబ్బంతా నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు. మొక్కును అందరికీ ఇస్తున్నాడు. తిరుపతి వెళ్ళినోళ్ళకి ఇస్తున్నాడు, ఇస్తాడు, మొక్కితే ఇస్తాడు. ఇది ఈ లోకం ఆడిది. యేసుప్రభువు మొక్కరా ఇది చూసి? సాతానా, దేవుడని యెహోవాకు తప్ప మరి ఎవరికని మొక్కకూడదని వాక్యంలో ఉంది కదా. వాక్యం వింటుంది, అది వాక్యానికి లోబడుతుంది సాతాను. అలాగా అని తోక ముడుచుకుని వెళ్ళిపోయింది చూంచు అని. దేవునికి స్తోత్రం. అపవాదిని వాక్యం చేత ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదిరిద్దామండి అపవాదిని. మీరు రెండే మాటలు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? దేవునికి లోబడితే అపవాదిని ఎదిరిస్తారు, అపవాదికి ఎదిరించకపోతే దేవునికి ఎదిరిస్తారు. అందుకనే మీరు అవిశ్వాసులు అయిపోతున్నారేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ మాట చెప్పేసి ముగించేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 201వ పేజ్. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. నేడు మీరు ఆయన శబ్దమును విని, నేడు మీరు దేవుని మాట విన్న ఎడల కోపం పుట్టించిన మీ హృదయాలు కఠినపరచుకొని కూడా అని చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడని కఠినపరచబడుకున్నారు. అమ్మా, దేవుని మాట వినకుండా మీలో ఎవడైనా కఠినపరచబడుతున్నారేమో. 18 చదివేమో, టైం లేదు, 18 చదివేయి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గుర్చే కదా. నా విశ్రాంతి అంటే పరలోకంలో ప్రవేశించరు, కానానులో ప్రవేశించరని ఎవరిని గురించి ఆయన అన్నాడు? దేవుని మాట వినలేదు వాళ్ళు. దేవుని మాట వినకుండా కఠినపరుచుకున్నారు. 8వ వచనంలో మెరీబా జలముల యొద్ద దేవుని మాట వినిన ఎడల వారు శోధన దినమందు కోపం పుట్టించి వారు హృదయాలు కఠినపరుచుకున్నారు. వారు శోధించి అరణ్యంలో రాలిపోయారట. 17వ వచనంలో వారి శవములు అరణ్యంలో రాలిపోయాయి. 19 చదువుతున్నాను. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించు. అవిధేయత చేతే వారు వెళ్ళలేకపోయారు. దేవుని మాట లేదు. కానానిస్తానన్నాడు దేవుడు, మనం వెళ్తాం ఏంటి? వాళ్ళు ఎంత పొడుగు ఉన్నారు, అంతలా ఉన్నారు అంటున్నారు వీళ్ళు. ఏంటి ఈ చవిచారం భోజనం ఏంటి? ఈ బండలోంచి నీళ్ళు అవిధేయత చూపించారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, సణుగుకున్నారు, మూలుక్కున్నారు. ఈ కష్టాలు ఏంటనుకున్నారు? అరణ్యంలో రాలిపోయారట. దేవుని మాట వినకపోతే మీరు ఆ విశ్రాంతిలోకి వెళ్ళలేరండి. విధేయత చూపిద్దాం, దేవునికి లోబడదాం. 4వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీయులకు రాసిన 4:11 కాబట్టి అవిధేయత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త. మనం పడిపోకుండా విధేయత చూపెడదాం. కాబట్టి దేవునికి ఏం చేద్దాం చెప్పండి. మనం ఈవేళ నా ప్రసంగం ఏంటి? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎప్పుడైతే దేవునికి లోబడటం అంటే దేవునికి సబ్మిషన్ చేసుకోవటం, అపవాదిని ఎదిరించడం అంటే పాపాన్ని ఎదిరించడం, శరీర క్రియల్ని ఎదిరించటం, దుర్నీతిని ఎదిరించటం, అబద్ధాలని ఎదిరించటం. అమ్మా, పాపంతో పోరాడాలా? అపవాదితో పోరాటం అంటే పాపాన్ని ఎదిరించండి. పాపం చేస్తూ బల దగ్గరికి వస్తున్నావా? నీ పాప జీవితాన్ని అంతా ఒప్పుకో, దేవునికి లోబడు. అయ్యా, నాలో పాపం ఉందేమో నన్ను తీసివేయి,
పాపాన్ని ఎదిరించు. ఈ పాప క్రియలకు లోబడిపోతున్నాను, ఇంత బలవంతుణ్ణి. ఎక్కడ పడిపోతున్నాడు ఆయన? చిన్న దమ్ము కాడు పడిపోతున్నాడు. ఒక పెగ్, ఒక దమ్ము, ఒక చాటింగ్, ఒక నైట్. భయంకరము. పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ఎదిరిద్దాం, పాపాన్ని ఎదిరిద్దాం. ఏదేమైనా సరే దేవునికి లోబడదాం. అమ్మ, దేవునికి లోబడతావా, సాతానికి లోబడతావా? లేకపోతే దేవుణ్ణి ఎదిరిస్తావా, సాతాన్ని ఎదిరిస్తావా? చాయిస్ యువర్స్. దేవునికి లోబడితే సాతాన్ని ఎదిరించగలవు, సాతానికి లోబడితే దేవుని మాటని ఎదిరిస్తావు. ఆదామముల విధేయత వల్ల లోకానికి పాపం వచ్చింది. యేసుక్రీస్తు విధేయత చూపించి నీ కొరకు రక్తం కార్చాడు. ఆయనకు విధేయత చూపించి నీ పాపాన్ని కడుక్కొని ప్రభు వాళ్ళ దగ్గరికి వద్దాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి నాయనా. నీకు లోబడి అపవాదిని ఎదిరించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభు వారి పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.